హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. దిస్ ఈజ్ సుమా. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ విలేజ్ వ్లాగ్స్, ఫార్మింగ్ వీడియోస్ అండ్ ఆల్సో ఫ్యాషన్, కుకింగ్ వ్లాగ్స్ వస్తాయండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ ఇది మా పాప బర్త్డే వ్లాగ్ అండి. సో ఈరోజైతే అందరము డుమ్మ కొట్టేసాము, వర్క్ అందరికీ లీవ్ పెట్టేసాము. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. వై బికాస్ మా పాపది 18th బర్త్డే. యాక్చువల్లీ ప్లాన్స్ వేరే ఉన్నాయండి. ఏంటంటే విలేజ్కి వెళ్ళి కొన్ని చెట్లు నాటిస్తాము, తనకి మెమరబుల్ ఉంటుంది తర్వాత అనేసి అనుకున్నాము. బట్ ఏమైందంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయాము. గ్రాండ్ పేరెంట్స్ నన్ను ఇక్కడికి పిలుస్తాము అనుకున్నాము, అది కూడా పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా మేము 4 మెంబర్స్మే చిన్నగా సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాం. అంటే బర్త్డేస్ పెద్దగా మరీ పెద్దగా ఏం సెలబ్రేట్ చేయమండి, చాలా చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ 18th కొంచెం ఫ్యామిలీతోని స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే బయట లంచ్కు ప్లాన్ చేసామండి. సో దోశకి నానేసాను ముందు రోజే. సో దోశకి పల్లి చట్నీ చేస్తున్నానండి. జనరల్గా అయితే దోశకి మేము ఎక్కువ టమాటో చట్నీ ప్రిఫర్ చేస్తాము. బట్ ఎలాగో లంచ్ ఉంది కదా అండ్ లీజర్గా లేసానండి ఈరోజు. స్పెషల్లీ ఏంటంటే వర్క్ వెళ్ళాల్సిన పని లేదు, వంట పని లేదు. మెయిన్ ఈ వంట లేకుంటే ఎంత హాయిగా ఉంటుందో లేడీస్కి అసలు. సో సింపుల్గా పల్లి చట్నీ చేశాను. నేను పల్లి చట్నీ అంటే జస్ట్ పల్లీలు వేయించుకొని కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం జీరా వేస్తానండి, కొంచెం గార్లిక్ వేసి మిక్సీ చేసేస్తాను, తర్వాత పోపు వేసేస్తాను. సో ఇక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. పాప బర్త్డే కదా, కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. సో క్లిప్స్ మిస్ అయ్యాయి. ఆల్రెడీ 10:30 అయినట్లుందండి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సో ఇక్కడ దోశ వేసిస్తున్నాను పిల్లలకి. సో దోశ కూడా ఇది మిల్టన్ ప్యాన్ అండి, కొత్తది తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ముందు తెచ్చుకుంది పాడైంది. 1 మంత్ తర్వాత దోశలు తింటున్నాం. యాక్చువల్లీ రెగ్యులర్గా తెస్తామని అది అలాగే పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సో 1 మంత్ తర్వాత తింటున్నాము. ఇది పాప డ్రెస్సెస్ అండి, నేను ప్రీవియస్ వ్లాగ్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వెస్ట్ సైడ్ అండ్ జూడియోలో తీసుకున్నాను. మా పిల్లలు ఏంటంటే జనరల్గా ట్రెడిషనల్ చాలా తక్కువ ఇస్తారు, ఏమైనా అకేషన్ ఉంటేనే వేసుకుంటారు. సో ఎక్కువ ఇంకా జీన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు తీసుకుంటానులేండి. లెహంగాస్ కూడా మన ఛానల్లో లెహంగాస్ కలెక్షన్ కూడా ఉందండి పిల్లలవి. సో లెహంగాస్ అలా వేస్తాను. ఇంకా నార్మల్ బర్త్డేస్కి అయితే జీన్సే ప్రిఫర్ చేస్తారు. జీన్స్ లేదంటే 3/4 నార్మల్ ఫ్రాక్స్ స్లీవ్లెస్ అలా. సో ఇప్పుడు బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నామండి. ఇది సికింద్రాబాద్ బ్రాంచ్లో. సో ట్రాఫిక్ అయితే అస్సలు లేదు, బాగా ఆఫ్టర్నూన్ కదా, రోడ్స్ అంతా ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ ముందే బుక్ చేసుకున్నామండి. బాగుంది. బట్ ఏంటంటే పార్కింగ్ దగ్గర మాత్రం అస్సలు నీట్గా లేదండి, అస్సలు బాగాలేదు. చాలా స్మెల్, ఒక రకమైన స్మెల్ వచ్చేసింది. వ్యాలెట్ పార్కింగ్ ఉందంట, బట్ మేమే పార్క్ చేసాము. బట్ పైకి వెళ్ళేటప్పుడు అయితే హారబుల్ స్మెల్. బట్ ఇది 4th ఫ్లోర్లో ఉంది బార్బిక్యూ. వీళ్ళ పార్కింగ్ సెల్లార్లో ఉందండి, బట్ అస్సలు నీట్గా లేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెజ్ స్టార్టర్స్ సర్వ్ చేశారు. అందులో మనకు వాటర్ మిలన్, ఆలూది అండ్ ఆలూ స్టార్టర్ ఒకటి సర్వ్ చేశారండి. బాగుంది. వెజ్ స్టార్టర్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత నాన్ వెజ్ ఫిష్, ప్రాన్స్ అవన్నీ సర్వ్ చేశారండి. మా పిల్లలైతే చాలా తక్కువ ఫుడ్ తింటారు, వాళ్ళకు వేస్ట్ అసలు. పెద్ద పాప అయితే ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తుంది, చిన్నది కొంచెం తింటుంది నాన్ వెజ్, బట్ అది కూడా చాలా లైట్గా, ఎక్కువ ఫుడ్ తినే టైప్ కాదు. ఇద్దరు చాలా తిన్నగా ఉంటారు. సో లైట్ ఫుడ్ తింటారు. యాక్చువల్లీ ఇష్టపడతారు బయట ఫుడ్స్, బట్ లైట్ ఫుడ్ తింటారు. సో వాళ్ళకి ఏదో కెఫేకి వెళ్ళాలని ఉండే, అంటే కేక్స్ అవన్నీ, బట్ ఇక్కడ కూడా ఉంటాయి కదా అని మా హస్బెండ్ ఇక్కడ బుక్ చేశారు. బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. మెయిన్ కోర్స్లో చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ పులుసు ఉండింది, అలాగే మటన్ కర్రీ ఉండింది. మటన్ కర్రీ అయితే చాలా టేస్టీ ఉండింది. ఇంకా బిర్యానీ కూడా ఉందండి. అన్నీ మ్యాక్సిమం టేస్ట్ చేసాము. కిడ్స్ మాత్రం కొంచెం వెజ్ ఐటమ్స్, కొంచెం నాన్ వెజ్. మా పెద్ద పాప అయితే ఇంకా వెజ్జే తింటుంది. సో ఇది మనకు వీక్ డేస్ కాబట్టి 799 అనుకుంటండి, 699 ఆర్ 799 అనుకుంటా పర్ పర్సన్. ఆఫ్టర్నూన్స్ తీసుకున్నాము. ఇంకా వాటర్ బాటిల్స్, మనకు కూల్ డ్రింక్స్ అంతా సపరేట్ వేశారు, ప్లస్ జీఎస్టీ వేశారు. సో అక్కడే మనకు ఒక చిన్న కేక్ ఇచ్చారండి. అక్కడ చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకు పానీపూరి అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం బాగుందండి, వెళ్ళొచ్చు యాక్చువల్లీ. సో ఇక్కడ చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి బర్త్డే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం చిన్న పిల్లలు ఉంటారు కదా, మా నేబర్స్ అందరూ, ఒక పిల్లలతోని స్మాల్ సెలబ్రేషన్స్, అది కూడా పెద్ద గేమ్ చేయలేదండి. తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. తర్వాత ఈవినింగ్స్ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చిన్న సెలబ్రేషన్స్, ఒక 4-5 కిడ్స్, అంతే కిడ్స్ సెలబ్రేషన్స్ అంటారు కదా అలా. ఇది ఇంట్లో సెలబ్రేషన్స్ అండి. సో ఇక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసింది, అది కూడా జీన్సేలేండి, ఇంకా వేరే ట్రెడిషనల్ వేసుకోదు. యాక్చువల్లీ ట్రెడిషనల్ది కూడా ఒక లెహంగా, ఒక లాంగ్ స్కర్ట్, దానిపైన టాప్ బాగా స్టిచ్ చేయించానండి. బట్ తనకు ఇష్టం లేదు వేసుకోవడం, సో నేను ఇంకా ఫోర్స్ చేయలేదు.
సో సమ్ స్మాల్ సెలబ్రేషన్స్ అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.